హాయ్ హలో అండి. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఉజ్జయిన్ మహాకాళేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం మధ్యప్రదేశ్లో ఆలయం గురించి నేను మాట్లాడట్లేదండి. ఈ ఆలయం మన రాజమండ్రిలో, మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. ఇది ఇస్కాన్ టెంపుల్కి సమీపంలో శ్మశాన వాటికలోనే కట్టడం జరిగింది. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే, మనకి ఉజ్జయినిలో ఆ మహేశ్వరుడికి ఎలా అయితే చితాభస్మంతో అభిషేకం చేస్తారో అలానే ఈ ఆలయంలో కూడా ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకి ఇక్కడ శ్మశానం నుంచి తీసుకొచ్చిన చితాభస్మంతోనే అభిషేకం చేస్తారంట స్వామివారికి. అందుకే ఈ ఆలయం వెనుకనే మీరు వెనక ద్వారం నుంచి చూసినట్టయితే మనకి శ్మశానం వాటిక కూడా కనిపిస్తుందన్నమాట. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, మనకి ఈ ఆలయ ప్రహరీ అంతా మొదలుకొని విఘ్నేశ్వరుడితో మొదలుకొని దశావతారాలు అలాగే అష్టలక్ష్ములు విగ్రహాలతో మరెన్నో విగ్రహాలని కూర్చి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడికి వెళ్ళినట్టయితే ఏ దేవతామూర్తిని వదలకుండా అందరినీ మనం ప్రార్థించుకొని రావచ్చు. అంతేకాకుండా నలుమూలల ఒక మూలన మనకి 12 జ్యోతిర్లింగాలు నిర్మించినట్టయితే మరోవైపు సుదర్శనమూర్తిని అండ్ అలాగే ఒకవైపు శ్రీచక్రాన్ని నిర్మించినట్టయితే మరోవైపు నవగ్రహాలని ఉద్దేశిస్తూ నవలింగాలని అదే రంగుల రాతితో మనకి కట్టడం జరిగింది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఏకపాదమూర్తి అన్న విగ్రహం కూడా ఉంది. మీరు ఎప్పుడన్నా చూసారా? కనీసం విన్నారా? నేనైతే వినలేదండి. చూసారు కదా, ఏకపాదమూర్తి. ఇలాగా మరెన్నో దేవతామూర్తులు మనకి కనువిందు చేస్తూ మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ విగ్రహాలన్నిటినీ, ఈ దేవతామూర్తులన్నిటినీ మనం దర్శించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేయచ్చు. ఇలా చేసిన తర్వాత మన గుడి ప్రాంగణంలో ఇక్కడ ఇంకో విశిష్టత ఉంది. ఈ గుడి ప్రాంగణంలో మనకి ఉండే నవగ్రహాలు ఎక్కడ చూడని విధంగా ఉంటుంది. ఎక్కడైనా మనకి నవగ్రహ విగ్రహాలు ఉంటాయి. ఈ గుడిలో మనకి నవగ్రహాలతో పాటు వారి భార్యలు అలాగే వారి వాహనాలతో కూడి ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది ప్రత్యేకత. ఇంకెక్కడ మనం ఈ విధంగా విగ్రహాలను అయితే చూడలేము. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో శివుని విగ్రహం ఒకటి ఉంది. దాని ప్రత్యేకత ఏమిటంటే, మీరు చక్కగా పరిశీలిస్తూ చూసినట్టయితే తెల్లటి పాలరాతి విగ్రహంతో కట్టారు. దానికి ఆ విగ్రహానికి దగ్గర 9 పావులు ఉన్నాయన్నమాట. కాలు మీద, త్రిశూలం పైన, మెడలో ఇలాగా 9 పావులు అయితే శివుని చుట్టూ చుట్టుకొని ఉంటాయి. అది ఒక ప్రత్యేకంగా మనని ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే మనకి దీపాలు వెలిగించడానికి స్తూపం కూడా ఉంది గుడి వెనకల. ఇక్కడ మనకి శివుని విగ్రహము ఉత్తర ద్వార దర్శనం మనకి ఇస్తారనమాట. అలాగే 4 దిక్కుల్లోని మనకి ధ్వజస్తంభాలు, అలాగే 4 దిక్కుల నందీశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తాడు. మనకి మాత్రం ఆ గర్భాలయంలోకి కూడా ప్రవేశం ఉంది. కాకపోతే ఉత్తర దిక్కు నుంచి మనం ప్రవేశించాలి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, భస్మంతో అభిషేకం మనం కూడా చేయొచ్చు. అంటే ఆడవారిని అలౌ చేయరు, కానీ మగవారైతే వెళ్ళి భస్మంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఆడవారు ఇంకే అభిషేక ద్రవ్యంతో అయినా సరే మనం అభిషేకం చేసుకోవచ్చు, కానీ భస్మంతో అయితే అభిషేకం చేయనివ్వరన్నమాట. చూసారా మనకి ఎంతటి మహద్భాగ్యం కలిగిందో. మీరు కూడా తప్పకుండా మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ప్రతి ఒక్క అంశాన్ని నేను మీకోసం వీడియో తీయడం జరిగింది. వాటన్నిటినీ మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళి ఆ మహాకాళేశ్వరుని దర్శించుకొని ఆయన ఆశీస్సుని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఇప్పుడైతే మీరు ఈ గుడిని పూర్తిగా దర్శించండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.